శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కర్కాటక రాశికి వారికి రాబోతున్నటువంటి గురుమూఢమి ఎలాంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందని చూద్దాం. గురుమూఢమి అంటే గురువు వచ్చేటప్పటికి గురుగ్రహం మనకు సూర్యుడితో కలవటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఎప్పుడైతే గురువు తనకున్నటువంటి సౌమ్యమైనటువంటి గుణాన్ని, సూర్యుడు అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం, రెండు కలయిక వల్ల వచ్చినప్పటికి గురువు తన యొక్క ప్రభావం అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల పాటు అది మనకు వచ్చేటప్పటికి 11 జూన్ నుండి స్టార్ట్ అవుతుంది. 11 జూన్ నుంచే స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇది ఇలాగే జరుగుతూ ఇది జూలై వరకు కూడా ఇది ఒక గురుమూఢమి అనేది ఉంటుంది అన్నమాట. అంటే శుక్రమూఢమితో పాటు గురుమూఢమి అనేది కూడా ఉంటుంది. మనకు 12వ తారీఖు జూలై వరకు కూడా దీని యొక్క ప్రభావం అనేది. అదేవిధంగా వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అనేది గురువుతో పాటు ఒకటే రాశిలో ఉంటాడు. అంటే 14వ తారీఖు నుండి జూన్లో ఇది స్టార్ట్ అవుతుంది. ఒక నెల రోజుల పాటు దీని యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. అదేవిధంగా కుజుడు కూడా ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి స్థాన బల రీత్యా మనం గమనించినట్లయితే కొద్దిగా ఖర్చు అనేది యొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉన్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి వారికి ఉండేటువంటి స్వభావరీత్యా ఉండేటువంటి గుణం, అందరినీ కలుపుకోబోయేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో ఆ యొక్క మనస్తత్వం అనేది తద్వారా వచ్చినప్పటికీ దాని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందరినీ నమ్మి అందరినీ కలుపుకోబోవటం వల్ల దాని ప్రభావం అనేది వారి మనసులో వారు మీ మీద మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా అటువంటి సహాయం అన్నీ పొందిన తర్వాత కూడా వారు మీ మీద మీ గురించి, మీ కుటుంబం గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం, ఉన్నవి లేనివి 10 మందికి చెప్పటం, మీకు రావాల్సినటువంటి అవకాశాలని కోల్పోయే విధంగా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఎందుకంటే కలియుగంలోనే వచ్చేటప్పటికి ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కుజుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కుజుడి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క ఇలాంటి చెప్పేటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది జనాల మీద. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రోజుల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి అలాంటి విషయాలు జీవితంలో ఎదురవ్వటం, మరియు అదేవిధంగా ఆ యొక్క విషయాలకి మీరు రియాక్ట్ అయ్యి మీకు కోపాన్ని బయటికి తీసుకురావటం, తద్వారా వచ్చినప్పటికీ మీకు జరగాల్సినటువంటి నష్టాన్ని వాళ్ళు ఏదో విధంగా మీకు జరిపించాలని చెప్పేటువంటి వారి యొక్క మనసులో ఉండేటువంటి కోరికను జరిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ మన యొక్క స్నేహితులు కాదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంపాదన కన్నా సంపాదనతో పాటు వచ్చేటువంటి ఖర్చు, అదేవిధంగా కొంచెం కట్టాల్సినటువంటి డబ్బులు, అప్పులు కూడా కొంచెం ఎక్కువగా, అప్పులకి కట్టాల్సినటువంటి వడ్డీలు, ఇవన్నీ తలకు మించినటువంటి భారంగా మారుతున్నాయా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా కొద్దిగా ప్రెజర్ అనేది ఉంటుంది. శారీరకంగా ప్రెజర్, మరి అదేవిధంగా మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా కలిగించేటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. శారీరకంగా ఎంతైనా ప్రెజర్ని మీరు చేయగలరు. కాకపోతే మానసికంగా ఒత్తిడి పట్టేటువంటి మనుషుల్ని ఏ విధంగా కట్టడి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాలకి సామరస్యపూర్వకంగా జాగ్రత్తగా మాట్లాడితే కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, మాట్లాడే ప్రతి విషయంలోనూ, వైవాహిక జీవితంలోనూ మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని చెప్పి భావిస్తారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది, అంతేగాని అనవసరమైనటువంటి మూడో వ్యక్తి ప్రమేయం జరిగితే ఈ యొక్క ముఖ్యంగా వైవాహిక జీవితం అనేది దెబ్బతింటుందని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు తలకు మించిన భారంగా మారే విధంగా ఉంటుంది. ఈ అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, చిన్న విషయాలకి కోర్టులకు ఎక్కి కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల ద్వారా ఖర్చు అనేది ఎక్కువ అవ్వటం, అనవసరమైనటువంటి తలకమించినటువంటి భారంగా మారే విధంగా గోచరిస్తూ ఉన్నది.
ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాలకి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొద్ది ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు రవి తద్వారా చేరటం వల్ల గురువు యొక్క బలం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా తగ్గడం జరిగింది. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి గురువు పాషాణమూర్తిగా, లోహమూర్తిగా మారిపోయాడు. లోహమూర్తిగా మారినటువంటి యొక్క గ్రహం ఆరోగ్యపరంగా రికవరీ ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే బుధగ్రహ సంచారం జన్మరాశిలోను ధనస్థానంలోనూ జరుగుతున్నప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి డబ్బు రావడం అనేది జరుగుతుంది. కానీ ఆ డబ్బుని ఏదో విధంగా అడ్జస్ట్మెంట్కి కట్టాల్సినటువంటి వారికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయటం, వీటి మధ్యలోనే ఇరుక్కుపోవడం అనేది జరుగుతూ ఉండదు. అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ప్రెజర్స్ నుంచి బయటకు రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సత్సంబంధాలు దగ్గరికి రావటం, దూరంగా జరగటం అనేది ఏదైతే విషయం ఉందో ఆ విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరంగా ప్రతి విషయాన్ని 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంట్లో ఉండేటువంటి విషయాలను మన ఇంట్లోనే పెట్టుకుంటే మంచిది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ యొక్క శారీరకమైనటువంటి శ్రమ ఏదైతే ఉందో ఇది కొన్ని రోజులే ఉంటుంది. చేయాల్సినటువంటి పనిని ఏదైతే ఉందో ఆ పని ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఉద్యోగపరంగానో నేను రిలాక్స్ అవ్వగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ, ఎందుకంటే గురువు విద్యకు మూలం, ఈ విద్యకు మూలమైనటువంటి గురుగ్రహమే ఇప్పుడు మౌఢ్యంలోకి వెళ్తుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కొన్ని పనులను వారి ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేది ఆరంభించగలుగుతారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో సుసంపన్నం చేయగలుగుతారు, కంప్లీట్ చేయగలుగుతారు. ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగడం, ఆ శుభకార్య ఆనందం అనేది మానసిక సంతోషానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెల రోజుల పాటు, అంటే గురుమౌఢ్యమ సమయంలో 14 జూన్ నుండి రాబోతున్నటువంటి 15 జూన్ వరకు కూడా, ముఖ్యంగా మనం గమనించినట్లయితే 16 జూన్ వరకు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. వటవృక్షం కింద దీపారాధన చేయటం, మరి అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల రోజుల పాటు కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. మరి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. స్వస్తి.